ఈ జాగ్రత్తలతో జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం దెబ్బతినదు. కేవలం 4 అలవాట్లుంటే చాలు, మరణించడానికి మనంతట మనం మార్గం వేసుకున్నట్లే అని ఐక్యరాజ్య సమితి ఈ మధ్యనే అంతర్జాతీయ ఆరోగ్య సదస్సులో తేల్చి చెప్పింది. ఇంతకీ ఆ 4 అలవాట్లు ఏమిటి అంటే సిగరెట్, మందు, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్. ఈ 4 వల్లే ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 3.5 కోట్ల మంది చనిపోతున్నట్లుగా పేర్కొంది. ఈ 4 సంబంధిత కంపెనీలు ఇష్టారాజ్యంగా ప్రకటనలు గుప్పిస్తూ జనాన్ని వీటివైపు అట్రాక్ట్ చేస్తున్నాయని తేల్చాయి. దీన్ని అడ్డుకోవటానికి రూల్స్, రెగ్యులేషన్స్ని కూడా రూపొందించింది. మరోపక్క ఎక్కువగా జంక్ ఫుడ్ తిని తమ ప్రజలు ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ స్థూలకాయలుగా మారుతున్నారని డెన్మార్క్ ప్రభుత్వం ఆందోళన చెందింది. ఈ మేరకు ప్రపంచంలోనే తొలిసారిగా 2.3% కన్నా ఎక్కువ కొవ్వు ఉన్న పదార్థాలన్నింటిపైనా పన్ను విధించింది. జంక్ ఫుడ్ వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటివి తీవ్రస్థాయికి చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మన దేశంలో జంక్ ఫుడ్ ఇండస్ట్రీ తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఏకంగా ప్రభుత్వ విధానాలనే ప్రభావితం చేస్తున్నాయని చెప్పక తప్పదు. ఈ దిశగా రాజకీయ నాయకులపై ఒత్తిడి తెచ్చి ఆరోగ్య రంగంలో సంస్కరణలను కూడా అడ్డుకుంటున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరేం చేయాలి? మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మన చేతులతో మన ప్రాణం మనమే తీసుకున్నట్లవుతుంది. అంతెందుకు, రోజూ ఏదో ఒక రకమైన జంక్ ఫుడ్ తినేవారు తమకు తెలియకుండానే వాటికి బానిసలవుతున్నారు. జంక్ ఫుడ్ను కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలతో పోలుస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రకం బాధితుల్లో చిరుతిళ్లు తింటే హాయిగా ఉండడం, లేకపోతే మనసు కుదురుగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. గర్భవతులు చిరుతిళ్లు తింటే పుట్టబోయే పిల్లల్లో స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలు వచ్చే ముప్పుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్తో మెదడు చురుకుదనం తగ్గి తెలివితేటల స్థాయి అంటే ఐక్యూ కూడా ప్రభావితమవుతుందని స్పష్టం చేస్తున్నారు. తరచూ కూల్ డ్రింక్స్ తాగే వారిలో, ముఖ్యంగా 16 ఏళ్లలోపు వారిలో పళ్లు చెడిపోవడం అధికమని పరిశోధనల్లో తేలింది. ఈ జంక్ ఫుడ్కు బానిసయి రోజుకు 4 సార్లకు బదులు 10 సార్లు తింటూ ఉండడం వల్ల ప్యాంక్రియాస్పై ఒత్తిడి పెరిగి మధుమేహానికి దారితీసే ప్రమాదముంది. అంతేకాదు, మధుమేహ రోగులు జంక్ ఫుడ్ తింటే మరింత ప్రమాదం. వీటిలో ఎక్కువగా మైదా పిండి వాడుతుంటారు. అది కూడా ఎంతమాత్రం మంచిది కాదు. ఈ నేపథ్యంలో జంక్ ఫుడ్పై మనం వేటు వేయాల్సిన సమయం వచ్చింది. జంక్ ఫుడ్ అంటే తక్కువ పోషకాలున్న ఆహార పదార్థాలనే జంక్ ఫుడ్ అంటారు. చిప్స్ వంటి వేపుళ్ళు, మిశ్రమ ఆహారం అంటే డిజర్ట్, తీపి పదార్థాలు, తీయని పానీయాలు, చాక్లెట్లు, బర్గర్లు, పిజ్జాలు వంటివి. ఇక సమోసాలు, కచోరీ, పకోడీ, భుజియా, నూడిల్స్, మోమో, టిక్కీ, బతురాల వంటివి భారతీయ ఫాస్ట్ ఫుడ్ కిందకు వస్తాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు చాలా తక్కువ. ఎక్కువగా నూనెలో వేయించడం వల్ల ఈ విలువలన్నీ తగ్గుతాయి. అయితే అధిక కొవ్వు, చక్కెర, లవణాలు ఉండే జంక్ ఫుడ్తో శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందుతాయి. ప్రస్తుతం మన దేశాల్లో జీవన ప్రమాణాలు పెరుగుతున్న కొద్దీ సంప్రదాయ వంటకాలను వదిలి జంక్ ఫుడ్కు అలవాటు పడుతున్నారు. పోషకాలున్న ఇతర ఆహారంతో పాటు అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తీసుకుంటే ఇబ్బంది లేదు, కానీ అదే పనిగా తింటే పలు సమస్యలు తప్పవు. మరి జంక్ ఫుడ్ను తిన్నా వాటి నుంచి సమస్య తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి. మీకు వేపుళ్ళు తినాలనిపిస్తే వాటిలో కూరగాయ ముక్కలు కలిసి ఉండేలా చూసుకోండి. అప్పుడు సమస్య తీవ్రత తగ్గుతుంది. కూల్ డ్రింక్ తాగాలనుకున్నప్పుడు బత్తాయి రసమో, నారింజ రసమో ఇలా ఏదో ఒక రసం తీసుకోవడం మొదలుపెట్టండి. వెన్నతో కూడిన బర్గర్లు, సాస్ వంటి వాటిని టేస్ట్ చేసి వదిలేయండి. చక్కెర శాతం తక్కువగా ఉన్న ఆహారాన్నే చూసి ఎంచుకోండి. జంక్ ఫుడ్ తినే పరిమాణాన్ని రోజుకింత తగ్గించాలి. ఇలా చేస్తుంటే కొద్ది రోజులకు మీరు జంక్ ఫుడ్ తినే అలవాటు నుంచి తప్పుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.